ఒమన్లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఒక భారతీయుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశమైన ఒమన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ భారతీయులేనని చెప్పేసి ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు. బాధితులు ప్రయాణిస్తూ ఉన్న వాహనం సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డు పైన అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 9 మంది క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్ ద్వారా వారిని అత్యవసరంగా హాస్పిటల్కు తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, మృతుడు, క్షతగాత్రుల వివరాలు వెల్లడించలేదు. అయితే ఉరుములు, భారీ వర్షం, దుమ్ము వంటి కారణాలతో స్థానికంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంతకుముందే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఒమన్లో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాగే భారతీయులు వెళుతూ ఉన్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగిందనమాట. ఆ 9 మందిలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఎవరికి ఏమి కాకుండా ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం.